అలాగే పెద్దలు డిబి లోక్ గారు, అన్న బాబురావు గారు, నేను మరి కొంతమంది ఆనవాయితీ ప్రకారంగా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి రెండు విషయాలు మాట్లాడేటువంటి సాంప్రదాయం మనకు ఉంది. యాక్చువల్గా ఈవేళ అంబేద్కర్ పుట్టినరోజు సందర్భంగా ఈ కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సుమారు 5,000 విగ్రహాలు పైపలుతూ ఉన్నాయి. అన్ని చోట్ల భక్తి శ్రద్ధలతో ఉదయం నుంచి కూడా వాళ్ళు డీజేలు పెట్టుకుని, తీన్మార్ బ్యాండాలు పెట్టుకుని, నీలి రంగు జెండాల భుజాన్ని వేసుకుని అంబేద్కర్ యొక్క పుట్టినరోజు వేడుకలు ప్రతి చోట కూడా ఘనంగా నిర్వర్తించుకుంటున్నారు. వారందరూ పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఇవాళ మధ్యాహ్నం భోజనాలు కొంతమంది పెట్టుకుంటే అన్న సందర్భంలో, సాయంత్రం మరి కొంతమంది భోజనాలు అన్న సందర్భంలో పెట్టుకుంటున్నారు. ఇలాగ ప్రతి చోట బిజీ అయిపోయి ఉన్నారు. అయితే మేము కూడా దాదాపు నేను, లోక్ గారు, బాబురావు గారు, ఇతర ముఖ్య నాయకులందరూ కూడా ఈ జిల్లా నలుమూలలా కూడా సుమారు 25-30 కార్యక్రమాల్లో పాల్గొని మేము కూడా విశ్రాంతి లేకుండా అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొని ఇవాళ సాంప్రదాయాన్ని మనం వదిలిపెట్టకూడదని కాద్రవల్లి గారి చేత అప్పట్లాగే అంబేద్కర్ జీవిత చరిత్ర పారాయణం చేస్తూ 1-2 విషయాలు చెప్పి ముగిద్దామని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ప్రధాన అంశం ఏంటంటే వర్గీకరణ అంశం. వర్గీకరణ అంశం మీద రాష్ట్ర ప్రభుత్వం యాక్ట్ సబ్జెక్ట్ కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా మీతో ఒక యాక్ట్ సబ్జెక్ట్ కమిషన్ ఏర్పాటు చేసి ఆగమేఘాల మీద దానికి సంబంధించిన లెక్కలు బొక్కలన్నీ కూడా రప్పించుకోవడం జరిగింది. ఈ దేశ సర్వోత్తమ న్యాయస్థానం కొన్నేళ్ల క్రితం పివి రావు గారి యొక్క నాయకత్వంలో బలమైనటువంటి ఉద్యమం జరిపించి ఈ మాదిగలు అందరూ కూడా అన్నదమ్ములు ఇక్కడ చుంటూరులో, కారంచేడులో, నీరుకొండలో, పత్రికొత్తంలో, అక్కడికి అమలాపురం, ఇక్కడ సోపాలలో జరిగినటువంటి మాదిగల మీద దాడి జరిగితే మాలలే వారికి అండగా నిలబడి అన్యాయాన్ని ఎదిరించి సమాజంలో ఎస్సీలకు కూడా గుర్తింపు, గౌరవం కావాలి. ఒలే ఒసే అంటే ఒరే అంటే ఉరికిన రోజులు కాదని చెప్పేసి కారంచేడు ఉద్యమం ద్వారా 1989 ఎస్సీ ఎస్టీ ప్రొవిన్షియల్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. కారంచేడు, చుండూరు ఉద్యమాల్లో మాదిగల సత్తా ఏంటో ఈ రాష్ట్రంలో ఒకటి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రెండోది నేరెంపల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చుండూరు, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కారంచేడు ఉద్యమాల్లో ఈ దేశంలో దళితుల కంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయిని న్యాయంగా, ధర్మంగా సమాజంలో అన్ని కులాలకి ఎలాంటి గుర్తింపు, గౌరవం ఉంటుందో ఈ దళిత వర్గాలకు కూడా అలాంటి గౌరవం, గుర్తింపు రావాలని మా నాయకులు అనేక రకాల పోరాటాలు చేసి అనేక రకాల ఉద్యమాల ద్వారా సాధించారు. కారణం ఏమైనప్పటికీ కూడా వర్గీకరణ అనే అంశాన్ని తెరమీద తీసుకొచ్చి అప్పుడు సుప్రీంకోర్టు వర్గీకరణ చెల్లదని తీర్పు ఇవ్వడం జరిగింది. పివి రావు గారు ప్రాణాలు సైతం అసూలు బాసి వర్గీకరణ తీర్పుని కొట్టివేయడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి జనాభాలో 15% ఎస్టీలకి, 7% ఎస్టీలకి వర్గీకరణ చేసిన తర్వాత వాళ్ళని మరింత ముక్కముక్కగా చేయడం అది జరగని పని అని చెప్పేసి ఆనాడు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అదే సుప్రీంకోర్టు ఈవేళ కూడా అదే సుప్రీంకోర్టు. అప్పుడున్నది అదే రాజ్యాంగం, ఇప్పుడు ఉన్నది అదే రాజ్యాంగం. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమిచ్చింది, రాష్ట్రాలు తమ ఇష్టం వచ్చినట్టు వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. దాని నిమిత్తం మా దళిత వర్గాలందరూ కూడా గుండెలు పోసుకొని సుప్రీంకోర్టులో సుమారు 38 పైసలకు బిల్స్ దాఖలు చేస్తే ఆ బిల్స్ అన్నీ కూడా సుప్రీంకోర్టు తోసుకొచ్చారు. దాని నిమిత్తం ఇంకా సుప్రీంకోర్టు